నా ప్రియమైన బిడ్డ, నీవు కన్నీళ్లలో ప్రారంభించినది నేను ఆనందంలో పూర్తి చేస్తాను. నా ప్రియమైన బిడ్డ, నీ కోల్పోయిన సంవత్సరాలను నేను పునఃస్థాపిస్తాను. కన్నీటి నేలలో పడిన విత్తనం ఆనందపు పంటగా మార్చుతాను. ఇది నా వాగ్దానం. నీవు కోల్పోయింది గతం. నా ప్రియమైన బిడ్డ, నీ మనసు అలసిపోయినప్పుడు నువ్వు నన్ను గట్టిగా పిలవాల్సిన అవసరం లేదు. నీ శ్వాసలో దాగిన పిలుపు కూడా నాకు వినిపిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, నీవు కోల్పోయిన దాన్ని నేను చూస్తున్నాను. నా బిడ్డ, నీ చుట్టూ చూసుకుంటే ఎవరూ నీ పక్కన నిలబడనట్టుగా అనిపిస్తుందా? అందరూ మాటలతో ఉన్నారు గాని చేతితో సహాయం చేయడం లేదనిపిస్తుందా? బిడ్డ, ఆ బాధ నాకు తెలుసు. మనుషుల సహాయం ఆగిపోయిన చోటే నా సహాయం మొదలవుతుంది. నా ప్రియమైన బిడ్డ, నీ ఇంట్లో మాటలు గాయాలుగా మారాయి. శాంతి లేక నీ గుండె బాధపడుతోందని నాకు తెలుసు. ఒక్కసారి నా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నా శాంతిని మీకు ఇస్తున్నాను. యోహాను 14:27. అంటే ఈ ప్రపంచం ఇచ్చే శాంతి కంటే నీ దేవుడైన నేను ఇచ్చే నిజమైన శాంతి నీ హృదయాన్ని చల్లబరుస్తుంది. నెమ్మది కలిగి ప్రశాంతమైన జీవనం వైపు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఇదిగో బిడ్డ, ఆ శాంతిని నేను నీ ఇంటికి తీసుకొస్తాను. My child, when you look around you, does it seem like who is standing next to you? Does it seem like everyone is talking but no one is helping with their hands? Child, I know that pain. My help begins where human help stops. Even if you feel like you are fighting alone, I am standing behind you. I am carrying your burden. I am counting your tears. Listen, child, your help comes from me. I, who created the heavens and the earth, cannot sustain your life. Even if the hand that holds you is not human, my hand is on you. I will not let you fall. I will send you the right help at the right time. Do not be afraid, child, I am your helper.